డబల్ ఇస్మార్ట్ శంకర్ రివ్యూ. ఆయన పూరి గారు జీనియస్ అండి. ఎందుకంటే ఆయన తప్పులేదు. ఆయన ముందే చెప్పారు మనకి మూవీ టైటిల్లోనే, అరే ఇది డబల్ ఇస్మార్ట్ శంకర్ అంటే ఫస్ట్ పార్ట్ ఎంత దారుణంగా ఉంటుందో సెకండ్ పార్ట్ దానికి డబల్ ఉంటుందిరా అని. మనమే దాన్ని గ్రహించలేకపోయాం. సో మందే తప్పు ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ టు వడ్కా షాట్ రివ్యూస్. సో ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ రివ్యూ చెప్పరా అంటే ఏం చెప్తామండి. ఇంకా ఇప్పుడు సింపుల్, వాళ్ళు ఫస్ట్ పార్ట్ తీశారు, అది ఎటో అటు సందులో సడేమియా అయిపోయి ఎలానో హిట్ అయిపోయి డబ్బులు వచ్చాయి. మెయిన్ హిట్ కూడా పక్కన పెట్టండి, డబ్బులు వచ్చాయి మెయిన్. సో ఇంకా ఇప్పుడు మిల్కింగ్ ద కవ్ అని అంటారు. అలానే ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసేయాలి, ఆ డబ్బులు వచ్చాయి కదా దీనికి కూడా వచ్చేయాలి, ఏదో ఒకటి చేసేద్దాం. అటు ఇటు గందరగోళంలో ఇది కూడా హిట్ అయిపోద్దేమో, మనకు డబ్బులు వస్తే చాలు అన్నట్టే తీసేరు ఈ సినిమాని. క్యాష్ గ్రాబ్ సినిమా అండి. అందుకే మీకు ఈ సినిమాలో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కానీ, స్టోరీ కానీ, సెన్సిబిలిటీస్ కానీ ఏవి కనపడవు. కేవలం డబ్బులు కావాలి అంతే. ఆ డబ్బులు రావడం కోసం ఏమో జిమ్మికులు అటు ఇటు పెట్టేస్తారు, మనల్ని గొర్రెల్ని చేస్తారు. ఆబ్వియస్లీ తెలిసిందేగా. అయినా అసలు ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు యాక్చువల్లీ నేను ప్రెసిడెంట్ గారికి లెటర్ రాద్దాం అనుకుంటున్నానండి నా గురించి. ఎందుకంటే నాకు భారత రత్న కాదండి, నాకు అసలు ఈ వరల్డ్లోనే ఏదైతే గ్రేటెస్ట్ అవార్డు ఉంటుందో అది ఇచ్చేసినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అసలు మిస్టర్ బచ్చన్, దాని తర్వాత డబల్ ఇస్మార్ట్ లాంటి సూపర్ మోడబుల్ సినిమాలు చూసి కూడా నా గుండె ఇంకా బతికే ఉందంటే అది ఇంకా భారత రత్న, పుత్ర, క్షత్ర అవార్డులు నాకు రావాలండి నిజంగా. ఓకే, సో ఇప్పుడు సర్కాజంలు, జోకులు అన్నీ పక్కన పెట్టేసి రివ్యూ చెప్పరా అంటే, నేను యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 10-15 మినిట్స్ దాకా బాగానే ఉండేయండి. అంటే కొంచెం భరించబుల్గానే ఉండే, అంటే మరీ మిస్టర్ బచ్చన్ అంత అధ్వానంగా అయితే లేదు. ఓకే, దాంతో పోలిస్తే ఇది బెటర్లే, అంటే రెండు రాడ్లే, కానీ దాంతో పోలిస్తే ఇది కొంచెం బాగానే ఉంది. ఓకే, భరించచ్చులే అనుకున్నానో లేదో అప్పుడే మన అలీ గారి ఎంట్రీ అవుతుందండి. అబ్బాబ్బా, ఇంకా అప్పటి నుంచి పడుతుందండి సినిమా కిందకి, టపాలని పడిపోయి ఇంకా బోర్ వేసుకుంటూ వెళ్ళిపోద్దండి అంతే. ఇంకెక్కడ ఆగదు, తడ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇంకా స్టోరీ అంటారా, సేమ్ చెప్పాను కదండి, క్యాష్ గ్రాబ్ అంతే. ఏదో ఫస్ట్ పార్ట్లో అదేదో వర్కౌట్ అయింది, ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అని, ఆ చిప్ అని, అదని ఇదని. సెకండ్ పార్ట్లో కూడా ఏదో ఒక్క లైన్ రాసుకున్నారు అంతే. ఒక గ్యాంగ్స్టర్ ఎవడో ఉంటాడు, వాడిది దీంట్లో పెడితే ఎట్లుంటుంది, మన రామ్ గారి తలలో పెడితే ఎట్లుంటుంది అని అంతే. ఇంకా జస్ట్ ఆ లైన్ రాసుకొని డైరెక్ట్ సెట్ల మీదకి వచ్చేసారు అనిపిస్తుందండి. ఎందుకంటే ఎలా అనిపిస్తాయి అంటే అసలు ఇవి ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసి రీల్గా పెడితే వైరల్ అయిపోద్ది, సో ఇలా పెట్టాలి, అంతేగాని స్టోరీగా ఒక కొహీజివ్గా కలిసి ఉండదు ఎక్కడ. అసలు వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా, వాళ్ళ అమ్మ సెంటిమెంట్ అంటాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది అంటాడు, మళ్ళీ లాస్ట్కి ప్రగతి గారు వస్తారు, ఆమె బిడ్డ అని అంటారు, మనోడు బాబా. అసలు ఇది కేజీఎఫ్కే ప్యారడీకి ప్యారడీ వర్షన్లో ఉంటుందండి. అసలు సడన్గా ఈ అమ్మ ఎమోషన్ తీసుకొస్తారు ఫస్ట్లో నుంచి, ఇంకా దాని తర్వాత అదే కంటిన్యూ అవుతుంది అంటారు, దాని తర్వాత మళ్ళీ ఐటెం పాటలు అంటారు, దాని తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ సినిమాలో అలీ గారి కామెడీకి మీరు నవ్వారంటే, అలీ గారి సోకాల్డ్ కామెడీ ఏదైతే ఉందో అది మీకు నచ్చిందంటే, మీరు సీరియస్గా మీకు ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందండి, మీరు పక్క డాక్టర్ని చూపించుకోండి, దీన్ని అవాయిడ్ చేయకండి. నేనే ఎప్పుడు చెప్తూ ఉంటారే, హ్యూమర్ సబ్జెక్టివ్ రా, కామెడీ అనేది సబ్జెక్టివ్ రా, ఎవడిష్టం వాడేది అన్నట్టు. కానీ ఇది సబ్జెక్టివ్ కాదండి, అది క్యాన్సర్ అండి. ఈ సినిమాలో ఉన్న అలీ గారి కామెడీ ఎవరికైతే నచ్చుతుందో ఇంకా సాడ్లీ వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టే అంతే. దెర్ ఇస్ నో అదర్ వే అంతే. ఇంకా ఏంటండి అసలు థియేటర్లో ఒక్కొక్క సెకండ్ చూస్తుంటే, నేను ట్రైలర్లో చూసినప్పుడే అరే ఏంట్రా మరీ ఇంత దారుణంగా ఉంది, సరే సినిమాలో కొంచెం తక్కువే ఉంటుందేమో ఈ దరిద్రం అనుకున్నాను. సినిమాలో అలీ గారు అమ్మాయిల పట్ల ఎట్లా బిహేవ్ చేస్తారు, దాని తర్వాత ఓపెన్గా లవాడే అంటారు, సరే అది పక్కన పెట్టండి, లాంజా అంటారు, అంటే ఏంటిది, దాని తర్వాత ఇలా సైగలు చేస్తూ ఉంటారు, ఇట్లా దా అని. ఏంటి అది కామెడీయా? మనకు కామెడీ అంటే అంతేనా? ఇంకా ఇట్లా సైగలు చేయడమేనా అదే నా కామెడీ? ఇంకా నాకు చిరాకు వచ్చిందండి జెన్యూన్గా. ఇంకా దాని తర్వాత చెప్తున్నాను కదండి, ఇంతకు ముందు నాకు కొంచెం రెస్పెక్ట్ ఉండేది పూరి గారి మీద.
అంటే ఎంత కొంచెం అమ్మాయిలంటే ఆయన లేదు వేరే వాళ్ళు చెప్తున్నట్టు కాదు, ఆయనకి రెస్పెక్ట్ ఉంటుందిలే అమ్మాయిలంటే అని. రీసెంట్గా అది పడిపోతూ వచ్చిందండి. ఈ సినిమాతో అయితే క్లియర్ కట్గా అది సమాధి అయిపోవడం కాదండి, అది చచ్చిపోయింది, అది ఆత్మ కూడా చచ్చిపోయింది. ఏమండి హీరో అసలు స్పాంక్ చేస్తారండి హీరోయిన్ని. ఒక పాటలో హీరో స్పాంక్ చేస్తాడు హీరోయిన్ని. దాని తర్వాత దీని అమ్మ అసలు హీరోయిన్ అంటే సెక్స్ ఆబ్జెక్టే అంతే. జస్ట్ ఆబ్జెక్టిఫికేషన్ కోసమే తీసుకున్నారు. అసలు ఆబ్జెక్టిఫికేషన్ అనే పదం కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు కెమెరా తీసుకెళ్ళి ఆమె బ్యాక్ దగ్గర పెట్టడం, లేకపోతే ఆమె క్లీవేజ్ చూపించడం, అంతే. ఇంకా దానికని ఇంకా హీరోయిన్ ఎందుకండి తీసుకోవడం? ఏముంది, ఒక పాన్ వీడియోలో క్లిప్ పెట్టేయండి అంతే, సరిపోద్ది కదా. ఇది మీకు అనిపించవచ్చు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని. ఈ మూవీలో మీరు వీడియో సాంగులు కాదండి, కొన్ని సీన్లు చూడండి, ఇంకా పాన్ మూవీస్లో ఇంకా చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళే చూసి వారు బాబు మేమే ఇంత చేయం కదా అంటారు. ఇంకా సాంగ్స్ అంటారా, వదిలేయండి. సాంగ్స్లో అయితే సేమ్ ఇంతే. హీరోయిన్ పెట్టాలి, క్లీవేజ్ చూపించాలి, బ్యాక్ దగ్గర కెమెరా పెట్టాలి, అంతే. దాట్స్ ఇట్, అంతే, అయిపోయింది. ఇంకా అదే వీడియో సాంగ్. ఇప్పుడు మీరు డ్యాన్స్ చేయాలంతే. ఇంకా అసలు లవ్ చేయడం ఉంటుందండి. అది హీరోయిన్ వాళ్ళిద్దరు ఒక చోట కలుస్తారు, కానీ ఉన్నది ఇక్కడ హీరోనే అని హీరోయిన్కి తెలీదు. హీరో మాస్క్ పెట్టుకొని ఉంటాడు, వెళ్ళి హీరో ముద్దు పెట్టేస్తాడు హీరోయిన్కి. ఎవరో తెలియదు హీరోయిన్కి, ఎవడో ర్యాండమ్ పర్సన్ హీరోయిన్ పర్స్పెక్టివ్లో నుంచి వెళ్ళి ముద్దు పెట్టేస్తాడు. అది రొమాన్స్. ఇంకా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంట్రొడక్షన్ షాట్లోనే రామ్ గారు ఎలా చూస్తారంటే హీరోయిన్ వైపు, అది ఛీ అనిపిస్తుందండి, మీకు ఛీ అనిపిస్తుంది అంతే. ఇంకా ఏది పడితే అది, ఇంకా ఊ అంటే సెక్స్, ఆ అంటే సెక్స్, ఊ అంటే ఫక్, ఆ అంటే ఫక్, ఈ పదాలు 10 సార్లు, సెకండ్కు 10 సార్లు వాడేశారండి. ఇంకా దాని తర్వాత పాటలు అంటారా, ఫస్ట్ పార్ట్లో పాటలు బాగానే క్లిక్ అయ్యాయి, మణి శర్మ గారు బాగానే కొట్టారు. మరి ఈ పాటలో నాకైతే పర్సనల్లీ ఏ పాట ఎక్కలేదండి. అసలు ఆ పాటలు థియేటర్ స్క్రీన్ మీద చూస్తుంటే నాకు ఇట్లా బీపీతో నా బాడీ మొత్తం ఉడికింది. ఇట్లా స్క్రీన్ మీదకి బాటిల్ ఇసిరేయాలనిపించింది, ఏం చూస్తున్నానరా నేను అని. అసలు ఆ పెద్ద డాన్ సంజయ్ దత్ గారికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి మెమరీ హీరో దాంట్లో పెట్టడం ఏంటో, హీరో ఏమో అసలు సెకండ్ హాఫ్లో సంజయ్ దత్ ఆడుకోవడం ఏంటో, అసలు ఏంటో అండి, చెప్తున్నా కదా. ఒక్క లైన్ అనుకున్నారు, దాన్ని పెంట చేసి పాడదుబ్బారండి, అంతే. ఏముంది, ఇంకా ఈ సెకండ్ పార్ట్ కూడా డబ్బులు వచ్చాయనుకోండి, థర్డ్ పార్ట్ కూడా తీస్తారు. ట్రిపుల్ క్యూబ్ ఇస్మార్ట్ రాడ్ అని, అంతే. డబ్బులు వస్తే చాలండి వీళ్ళకి, అంతే. ఫైనల్ వర్డిక్ట్ అసలు ఈ సినిమాని ఒకవేళ మీకు ఎవరి మీదైనా చాలా ఏళ్ళ నుంచి పగుండి, ఎవడైనా కరెక్ట్ టైం, మీ ఫ్రెండ్కి ఎవడైనా కరెక్ట్ టైంకి ఫోన్ చేసినప్పుడు వాడు ఫోన్ ఎత్తకపోతే, ఆర్ కరెక్ట్ ఇలాగా మీ ఫ్రెండ్తో బయటికి వెళ్దామని చెప్తే, అరే మామ బండిలో పెట్రోల్ లేదులా అని ఎవడైతే అంటాడో వాళ్ళని ఈ సినిమాకి పంపించండి. మీరే టికెట్లు బుక్ చేసి మరీ పంపించండి, కాంబో కూడా బుక్ చేసి మరీ పంపించండి. దెబ్బకి వాళ్ళు థియేటర్ బయటికి కాదు కదా, అసలు సీటు నుంచి లేవలేకపోతారండి. వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క న్యూరాన్ బద్దలైపోయి వాళ్ళు అసలు ఫిట్స్ వచ్చి పడిపోతారు అక్కడ, అంతే. సో యా, దాట్స్ ది రివ్యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.